అరే ఏమనుకుంటుండ్రు, ఇలా చెయ్యి సర్కారు ఉంటుంది, రేపు మా కారు సర్కారు వస్తుంది. గిట్లనే మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అనుకో, మా సర్కార్ అచ్చుడే ఆలస్యం. ఆఫీసర్లందరినీ బొక్కలో వేస్తాం. ఫోన్లు ట్యాప్ చేసినా ఎవరిని వదిలే కథే లేదు. అరే ఎట్లా కనిపిస్తున్నాం మీ కంటికి? గా సీఎం చెప్పిండంట వీళ్ళు హ్యాక్ చేసిండ్రంట. జర్రంతైనా దిమాగ్ వాడరాయింది. వాళ్ళు మీ వెనకాలే ఉండిపోతారాయింది. మళ్ళీ మేము రామయ్యింది. ఇప్పటికే జనాలు చెయ్యి ఎప్పుడు ఇడిచేయాలా, కారులకి ఎప్పుడు పవర్ ఇయ్యాలా అని కాసుక్కునిండ్రు. మీరు గిట్లనే చెప్పుడు మాటలు వినుకుంటూ మజాక్ చేస్తారనుకో, తర్వాత ఉంటది బిడ్డ దబిడి దిబిడే అనుకుంటూ గా కారు సారు హరీష్ రావు గరం గరం అయిందంట కాకా. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కాడ ఫోన్ ట్యాపింగ్ బరాబర్ చేస్తుండ్రు. మాకు గా మాత్రం తెలియదా ఏంది? మనమేమన్నా చంటి పిలగాలమా తెలియకుండా ఉన్నీకి? ఈ ఐపీఎస్ ఆఫీసర్లకి ఏరే పనిపాట లేకపోయినా ఏంది? మా వెనకాల మా ఫోన్ల వెనకాల ఇట్లా వడుడు షురూ చేసుకొనిండ్రు. అరే ఫోన్లని యాక్ చేసిండ్రని మేం బాధపడుతుంటే ఇది దాలదన్నట్లు ఇంటి ముంగట్టున్న కెమెరాల పైన కన్నేసిండ్రంట. ఇదేం పోయే కాలం ముచ్చట. ఇంకా ఆవిడెందుకు, రండ్రి సీదా మా ఇంట్లో మా బెడ్రూమ్ల కాడికి వచ్చేయండి, శరం నయాతే క్యా అంటూ హరీష్ రావు ఏకి పారేసిండు కాక. ఇదంతా పెద్దోళ్ళ మాటలతోనే నడుస్తున్నది. మీ కుట్రలు మాకు తెలియదా ఏంది? మేం మీ లెక్క ఊరికే అనుడు కాదు, పక్కా ఆధారాలున్నాయి. మంచి టైంలా అన్నిటినీ జనాల ముందుంచి మీ ఇజ్జత్ తీయకుంటే చూడుండ్రి అని సవాలు ఇసిరిండంట కాక. అరే మల్లేషు, మళ్ళా వాళ్ళు అట్లా వీళ్ళ ఫోన్లు పట్టుడు గలదు కదా మళ్ళా. మరి హరీష్ రావు సారు అన్నదంతా తప్పేమున్నది? ఇంకా గట్టిగా అనాలి, బరాబర్ అనాలి. గీ రేవంత్ సర్కార్కు గిట్లా చేసుడెందుకు, కారులతో మాట పడుడెందుకు చెప్పు అన్నావు కదా. సరే నీకు పూర్తి పంచాయతీ తెలిస్తే గానీ నిమ్మలంగా ఉండేటట్లా లేవు. కానీ ఈ ఫోన్లలోని పూరా చెప్తా ఇనుకో కాక. నిజమే కాక, నువ్వన్నది సైబాత్ని ఒప్పుకుంటున్నా. కానీ ఇలా గింత గంతులేసి రంకెలేసి అరుస్తుండే గీ పెద్ద మనుషులు 10 ఏళ్ళు పాలనలో ఉండిండ్రు కదా. గప్పుడు ఆలు చేసింది గిదే పని కదే కాక. వాళ్ళది సై అయినప్పుడు ఈ సెయ్యి సర్కారులది గలత్ బాత్ ఎట్లా అవుతుంది? నీకు గుస్సా వస్తుందని నాకు తెలుసులే కానీ విషయం నీకు పూరా తెలవాలే కదా, అందుకే చెప్తున్నా. ఈ కారోళ్ళు తక్కువైనోళ్ళు ఏం కాదులే కాక. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ల ఫోన్లన్నీ ట్యాప్ చేసిండ్రని పెద్ద కేసే నడుస్తున్నది. గది తెలుసా నీకు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లా రేవంత్ అన్న గదే కదా చెప్పింది. నా ఇంటికాడ కాపు కాసి మరి మా ఫోన్లు పట్టేసిండ్రు. ఎవరితో ఏం మాట్లాడినామో మొత్తం వాళ్ళ కాడికి అచ్చేలా చేసుకొనిండ్రు. అరే పోని రాజకీయాల్లో దుష్మన్లు ఉంటారని సర్కారులో ఉన్నోళ్ళు ఈ పని చేసిండ్రు అనుకో. కానీ ఈ కాంగ్రెస్ లీడర్లే కాదు కాక, కాంట్రాక్టర్లు, సినిమా యాక్టర్లు, రియల్టర్లు ఇళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రని మస్తు ఫిర్యాదులు అందినాయంట కదా కాక. నీకు తెలుసా కాక, ఈ కారుల సర్కారు ఉన్నప్పుడు బరాబర్ 4000 పైన నెంబర్లపై నజరు ఉంచి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడిండ్రో మొత్తం రికార్డులు తీసిండ్రంట. గంతెందుకు, గా ఫోన్ ట్యాప్ కేసులా మెయిన్ నిందితుడు ప్రభాకర్ రావు సారే అంట కదా. గాయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ సీఈఓగా ఉన్నప్పుడు ఈ కథంతా నడిచిందని ఫిర్యాదులు అందితే పోలీసులు గాయన యాడనో ఉన్నా కానీ వీడికి పిలిపించి మరి విచారణ చేయించిండ్రని పేపర్లలా టీవీలలా వచ్చే కదా. దీనికేమంటావు చెప్పు? అందుకే కాక గప్పుడు ఆళ్ళు గిప్పుడు గీళ్ళు గింతే. ఏం ఫరక్ పడింది చెప్పు? గప్పుడు గీ కాంగ్రెస్ వాళ్ళు రోడెక్కి అనిండ్రు, ఇప్పుడు గీ కారోళ్ళు రోడెక్కి అంటుండ్రు. మరి ఎవరిది కరెక్టో ఎవరిది తప్పో ఎట్లా చెప్పేకేస్తుంది? అంతా కోర్టులా చూసుకుంటారు కానీ నీకు నాకు ఎందుకు చెప్పు గీ ఉద్దర పంచాయతీ? సరే మళ్ళా ఇలా గిదే ముచ్చట అనుకో, రేపు మళ్ళా వస్తలే ఇంకో ముచ్చట పట్టుకొని. గంతదనక బాయ్ బాయ్.